ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026 ఆంధ్రప్రదేశ్కి చాలా ఆశావహ రాష్ట్రం అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈ సంవత్సరంలో రాష్ట్రం ఊహించని రీతిలో ప్రగతిశీలతను ప్రదర్శిస్తుందని భావిస్తుంది. అసలు కూటమి ప్రభుత్వం 2025లో సాధించిన విజయాలేంటి? వీటి ప్రకారమే 2026వ సంవత్సరంలో కూడా అభివృద్ధి పరుగులు ఉంటాయా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు, నమస్తే. సార్ కేశవ్ గారు నమస్కారం అండి. ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ ఆనందదాయకంగా గడవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఏంటి అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ గురించి చాలా చర్చ జరుగుతుంది. 2026 చాలా క్రూషియల్ ఇయర్. ఈ సంవత్సరం సాధించబోయేటువంటి విజయాలు భవిష్యత్తు ఒక 30 ఏళ్లకి పునాది అని చెప్పని అంటున్నారు. అసలు ఈ పునాదిని సమీక్షించే ముందర 2025లో వేసినటువంటి బేస్మెంట్ ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మొదటి 6 మాసాలు కేశవ్ గారు అసలు జగన్ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాన్ని అర్థం చేసుకుంటూ ఆర్థిక అస్తవ్యస్తని సరిదిద్దడం, అలా అర్థం చేసుకుంటాకి ఏ శాఖ ఏంటి అర్థం, ఎందుకంటే ఎక్కువ మంది అందరు కొత్త మంత్రులే, ఫస్ట్ టైం మినిస్టర్స్, వాళ్ళు అర్థం చేసుకుంటా కొంత సమయం పట్టింది. అయితే 2025కి వచ్చేసరికి ఏ రకంగా పికప్ అయిందంటే, బ్రహ్మోస్ క్షిపణి ఏ రకంగా అద్భుతంగా టేకాఫ్ అవుతో ఆ రకంగా టేకాఫ్ అయిందండి. ఉదాహరణకి జనవరి మాసంలో 2025లో స్టార్టింగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖకు వచ్చి 2 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు శంకుస్థాపన చేయటం ఈ రాష్ట్రానికి దిశ మార్చిందని చెప్పక తప్పదండి. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, లేకపోతే అప్పటికే 5-6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ కనీసం భూమి కూడా ఇవ్వనటువంటి జగన్ ప్రభుత్వం అయితే, మా ప్రభుత్వం 6 మాసాల భూమి ఇవ్వటం, దాన్ని శంకుస్థాపన చేయటం, పనులు శరవేగంగా జరిగిపోవటం, అలాగే బల్క్ డ్రగ్ పార్క్ మా కాకినాడ దగ్గర నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయటం, అలాగే ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉద్దీపన ప్యాకేజ్ 2,000 కోట్లు ఇవ్వటం. సో ఈ రకంగా ఒక అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. దాన్ని మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర ముగ్గురు కలిసి సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, ఈ మూడింటిని ఆ ముగ్గురు త్రిమూర్తులు కలిసి నడిపించిన తీరు 2025 సంవత్సరం మాత్రం అద్భుతం. కాకినాడ భాషలో చెప్పాలంటే ఒక కాకినాడ కాజేసినంత ఆనందంగా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసారని చెప్పాలి. ఎందుకంటే ఇది అతిశక్తి కాదు. నేను రాజకీయాల్లో 12 సంవత్సరాలు ఉన్నానండి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పనిచేశాను ఒక 10-12 ఏళ్ళు. గత ఏ ఒక్క సంవత్సరం కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఐటీ, ఐటీఈఎస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, అలాగే మిసైల్, ఈ వివిధ రంగాల్లో, అదే కాదు రైతాంగం సంబంధించిన పల్లె అభివృద్ధిలో విషయంలో కావచ్చు, సమగ్ర అభివృద్ధికి ఒక చక్కటి ఫౌండేషన్ పడిందండి. ఉదాహరణ, ఇప్పుడు పల్లెలు రైతుల విషయం చెప్పాలంటేనండి, నేను ఎప్పుడు అనుకునేవాడిని, రైతుల దగ్గర ధాన్యం సేకరిస్తుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కదా మొత్తం ఇచ్చేది, మరి ముందస్తుగానే ఇస్తుంటారు కదా, మరి 24 గంటల్లోనే డబ్బులు ఇచ్చేయచ్చు కదా అనుకునేవాడిని. అప్పటి వరకు సాధ్యం కాలేదు. అలాంటిది ఈ సంవత్సరం సాధ్యం చేసి చూపించింది మా ప్రభుత్వం. ఇది 35 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించడమే కాకుండా దగ్గర 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 8,500 కోట్లు నేరుగా 24 గంటలు జమ వేసామండి. ఇది చాలా చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100 రోజులు 150 రోజులు అయినా సరే ఇవ్వని పరిస్థితి, అలాంటిది 24 గంటల్లో ఇచ్చారు. ఇవ్వచ్చు. అయితే కొన్ని రేట్లు ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. తోతాపురి మామిడి కావచ్చు, కోకో కావచ్చు, పొగాకు కావచ్చు, ఈ ఫ్లక్చుయేషన్ గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇంటర్ఫీర్ అయ్యి డబ్బులు ఇచ్చి సెట్ చేసింది లేదండి. ఏదో పేరుకి చెప్పడం కానీ చేసింది లేదు. అలాంటిది ఈ రోజు మా ప్రభుత్వం వాళ్ళకి 1,100 కోట్లు ఇంటర్వెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇది గొప్ప విషయం అండి. అలాగే పల్లెల్లో ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అద్భుతంగా 13,000 పై చిలుకున్నటువంటి పంచాయతీలకి ఒకేసారి మీటింగ్ కండక్ట్ చేసి వారి యొక్క కార్యాచరణ రూపొందించడం, 3-4 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ క్లియర్ చేయటం, అది గ్రౌండ్ లెవెల్ చేసేయటం, 4,000 కిలోమీటర్ల పైచీలకు గ్రామీణ స్థాయి రోడ్లు సెట్ చేశారండి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. మీటింగ్ 13,000 పైచీలకు పంచాయతీ మీటింగ్ కి గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. రికార్డే కాదు, పనులు కూడా చేశారు. గ్రామాల్లో రోడ్లు సెట్ చేయటం, అలాగే గోకులాలు సెట్ చేయటం, అలాగే మ్యాజిక్ డ్రైన్స్ నుంచి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి దాని వినియోగం తీసుకురావటం, అలాగే గ్రామాల్లో ఇది తాండాల్లో అండి, సుదూర తాండాల్లో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వెళ్ళలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ రోడ్లు సెట్ చేసి ఇప్పుడు ఈ పల్లె పండుగ 2.0 కూడా దగ్గర 6,200, 6,500 కోట్లతో అప్రూవ్ చేశారు. 8,000 కిలోమీటర్లకి రెడీ చేస్తున్నారు. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. అలాగే పరిశ్రమలండి, నేను ఐటీలో ఉండి ఎప్పుడు ఈ మన ఏపీకి రావా అనుకునేవాడిని. అలాంటిది ఈ రోజు
టీసీఎస్, కాగ్నిజెంట్, ఎసెంచర్, గూగుల్, ఐబిఎం ఇవన్నీ ఆల్రెడీ ఫౌండేషన్ చేశారు ఏపీలో. గూగుల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, సిపి కావచ్చు, టిల్మెన్ కావచ్చు. 3 లక్షల కోట్లు ఈ 4 కలిపి. టీసీఎస్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది, బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. 6 మాసాల్లో బిల్డింగ్ పూర్తి కూడా అయిపోతుంది. ఎసెంచర్ కూడా అంతే. అలాగే ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఐబిఎం, క్వాంటమ్ వ్యాలీ, అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడ పక్కన నిమ్మకూరులో బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మన ఆర్మీకి నైట్ జంబుల్స్ తయారు చేసే కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి జాతికి అంకితం చేశారు. దాని పక్కనే ఏది నాగాలంకలో డిఆర్డీఓ క్షిపణి పరిశోధన కేంద్రం భూమి పూజ చేశారు. వర్కులు జరుగుతున్నాయి. అలాగే దొనకొండలో బీడీఎల్ పెట్టబోతున్నారు. అలాగే దొనకొండలోనే వరల్డ్ క్లాస్ క్యాన్సర్ సెంటర్ రాబోతుంది. రాయలసీమ ప్రధానంగా కొప్పర్తిను, ఓరుకల్లు, ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ నగరాలు 5,000 కోట్లు అభివృద్ధి చేస్తుంది. నిన్న క్యాబినెట్ లో, మొన్న 31వ తారీఖు క్యాబినెట్ లో క్లియర్ చేసింది ఏంటి తెలుసా? వీటిని కనెక్ట్ చేస్తూ చెన్నై నుంచి నాసిక్ వరకు 4 రోడ్లు జాతీయ రహదారి 10,000 కోట్లు క్లియర్ చేశారు. జాతీయ రహదారి దాన్ని కనెక్ట్ చేసుకుంటే కర్నూలు టచ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా కృష్ణపట్నం పోర్ట్ అభివృద్ధి చేస్తున్నారు. సో ఈ రకంగా ఇండస్ట్రీస్, సెమీ కండక్టర్స్ లో అండి, ఇప్పుడు మనకి పూర్వోదయ స్కీమ్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి 1000 కోట్లు క్లియర్ చేశారండి. అదొకటిను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సెమీ కండక్టర్ చిప్స్ తయారీకి 23 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొప్పర్తిలో పెట్టబోతుంది. డ్రోన్ సిటీ కూడా అక్కడ తయారు చేస్తారు. నేనేంటంటే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మంచి ఫౌండేషన్ 2025లో పడింది. రైతాంగం కావచ్చు, పల్లెలు కావచ్చు, ఉద్యోగ కల్పన 20 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఏదైతే ఇస్తున్నారో నారా లోకేష్ గారిని ఎంత అభినందించినా తక్కువేనండి. ఏ స్పీడ్ తో పనిచేసామంటే 2025 అద్భుతమైన స్పీడ్ తో నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి హోల్ టీం పనిచేశారండి. ఇదే స్పీడ్ 2026లో కావాలి. మనకేంటంటే ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు 2025 ఒక 25 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓలు అయినాయి, 10 లక్షల కోట్ల పైచీలు ఎస్ఐపిబిలు ఎప్పుడు అయినాయి. దానిలో కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని గ్రౌండ్ అవ్వాలి. సో 2025లో ఏం చేయాలంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని గ్రౌండ్ చేయించాలి. అడిషనల్ మెటల్ ఉంది సార్ కేశవ్ గారు, అడిషనల్ మెటల్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు సూపర్ 6 రీడిఫైన్ అయినట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. క్వాంటమ్ వ్యాలీ కానీ, ఆర్సిలర్ మెటల్ స్టీల్ కంపెనీ కానీ, ఏఎం అల్యూమినియం ఫ్యాక్టరీ కానీ, గూగుల్ ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఇప్పుడు టీసీఎస్, ఇట్లాంటివి కొన్ని చూస్తే 1,00,000 కోట్ల పెట్టుబడులు, బీపీసీఎల్ ఒకటి, ఇట్లాంటి ప్రాజెక్టులు చూస్తే సూపర్ 6 అంటే ఇదేదో రీడిఫైన్ అనేట్టు ఉంది. ఇప్పటివరకు సూపర్ 6 అంటే జనాలకు తాయిలాలు ఇవ్వడమే అనేటువంటి అభిప్రాయం ఉండేది. అఫ్కోర్స్ వెల్ఫేర్ని కంటిన్యూ చేస్తూనే ఇండస్ట్రియలైజేషన్లో సూపర్ 6 పాటిస్తున్నట్టుంది. 26లో ఆ సూపర్ 6 ఏ విధంగా రైజ్ అవ్వచ్చు? సంక్షేమం గురించి ఒక మాట చెప్పి దానికి వస్తానండి. సంక్షేమం ఏ మాత్రం తక్కువ చేయకుండా 2025లో ఏ రకంగా 4 కోట్ల మంది పేదలకి అన్నా క్యాంటీన్ ద్వారా తక్కువ రేటుకి భోజనాలు, అల్పాహారాలు అందించారండి. అలాగే తల్లికి వందనం స్కీమ్ లో భాగంగా 10,000 కోట్లు 67 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క పిల్లల ఖాతాలో వేశారు. అన్నదాత సుఖీభవ అయితే 46 లక్షల మంది రైతులకి 6,500 కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారండి. అలాగే ఈ మన దీపం పథకం 2 కోట్ల గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత ఫ్రీ బస్, శ్రీశక్తి పథకం దగ్గర 3.5 కోట్ల మంది దాని మీద ఉచితంగా ప్రయాణం చేశారు. అలాగే మెగా డిఎస్సి 15,700 ఉద్యోగాలు, కానిస్టేబుల్ 5,800 ఉద్యోగాలు కానిస్టేబుల్. అలాగే అలా ఉద్యోగాలు, ఇటు సంక్షేమం సమపాల్లో చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అభివృద్ధి విషయం ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఇందాక మీరు చెప్పినట్టుగా, ఇందాక మీరు ఉటంకించారు బీపీసీఎల్ ఆల్మోస్ట్ పేపర్ వర్క్ అయిపోయింది. దాని వర్క్ భూమి పూజ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. అడిషనల్ మెటల్ 1,50,000 కోట్లు, అది ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అన్ని అయిపోయి దాన్ని భూమి పూజ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే గూగుల్ డేటా సెంటర్, దానికి కూడా భూమి పూజ చేసుకుని వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. అలా ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఏదైతే 25 లక్షల కోట్ల పైచీలకు ప్రాజెక్ట్స్ ఏదైతే మనం ఎంఓఎల్ చేసుకున్నామో దానిలో అన్ని మేజర్ అన్ని గ్రౌండ్ చేసుకుని ముందుకెళ్తే రేపు 2029 ఎన్నికల లోపు అన్ని ఒక షేప్ వచ్చేసి ప్రత్యక్షంగా ఫలాలు రాష్ట్ర ప్రజలకు వస్తాయి. అప్పుడు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థం. అందుకని ఏ స్పీడ్ తో అయితే 2025లో మొదలు పెట్టాం, అదే డబుల్ స్పీడ్ తో 2026లో పనిచేసి తప్పనిసరిగా అన్ని గ్రౌండ్ చేయాలి. ఇంకోటి ముఖ్యమైన అంశం అమరావతి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశే కాదు, అమరావతి, పోలవరం.
అమరావతి అండి, అమరావతి వర్క్స్ పునర్నిర్మాణ పనులు ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ రోజు దగ్గర 60,000 కోట్ల రూపాయల పనులు, దగ్గర 100 పైచీలకు ప్రాజెక్ట్స్, ప్యాకేజెస్ అన్ని వర్క్ జరుగుతున్నాయి. బాగా గత 3-4 మాసాలుగా ముమ్మరంగా వర్క్ జరుగుతున్నాయి. 2026 చాలా కీలకం కేశవ్ గారు. మనం ఇంకా స్పీడ్ గా, ఇంకా ఎక్కువ మంది మ్యాన్ పవర్ పెట్టి చాలా స్పీడ్ గా దాన్ని కవర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పోలవరం సంబంధించి వర్క్ నిన్న కూడా చెప్పారు. 2027 పుష్కరాలు అంటే గోదావరి పుష్కరాలకు వచ్చే లోపే మేము ఒక కొలికి తీసుకొస్తా అన్నారు. అందుకని 2026 చాలా కీలకంగా కాబోతుంది. 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని క్లియర్ చేసింది పోలవరానికి. సో మనం ఖర్చు పెట్టి చకచకా చేయటం డయాఫ్రమ్ వాల్ కీలకంగా అది డ్యామేజ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవడం జరిగింది. కేశవ్ గారు కొత్తగా డయాఫ్రమ్ వాల్ ప్యారల్ గా నిర్మించుకోవాలి. అది ఈ సమ్మర్ సీజన్ లో చేయాలి. ఆ పని ఈ సమ్మర్ సీజన్ లో పూర్తి అయిపోవాలి. అది పూర్తి కాకపోతే మాత్రం డేట్స్ దెబ్బతింటాయి. సో అందుకని అది డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ ఎట్కమ్ రాక్ డ్యామ్ కట్టాలి. సో దానికి 2026 కీలకం కాబోతుంది. మరొకటి హైకోర్టు బెంచ్. అయితే మన రాయలసీమ వాసులకి హైకోర్టు బెంచ్ హామీ ఇచ్చాం. దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఉంది. ఏది ఇక్కడ నుంచి ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్, మన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కలిపి ఒక అగ్రిమెంట్ కి వచ్చి ముసాయిదాన్ని అటు కేంద్రానికి సుప్రీంకోర్టుకు పంపిస్తారు. ఆ ముసాయిదాన్ని సుప్రీంకోర్టు ఆమోదించాలి. అదొక కేంద్ర ప్రభుత్వం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. సో ఈ ప్రక్రియ పేపర్ వర్క్ అయిపోవాలి. భూమి పూజ కూడా జరగాలి 2026లో. దానికి సంబంధించి రాయలసీమలో ఎక్కడ పెడతారో నిర్ణయించుకుని, కర్నూలులో పెడతారు, ఎక్కడ పెడతారో నిర్ణయించుకుని భూమి పూజ జరగాలి. భూమి పూజ జరిగితే 2029 ఎన్నికలకి లోపు అది పూర్తవుతుంది. సో ఈ రకంగా కీలకం చేయాలి. అలాగే రైతాంగానికి కూడా కీలకమైన 1-2 అంశాల మీద స్పష్టంగా ముందుకెళ్లాలండి. మనం 24 గంటల్లో డబ్బులు ఖాతాల్లో వేస్తున్నాం, వెల్ అండ్ గుడ్. దీనికి సంబంధించి ఇంకో ఎక్స్టెన్షన్ ఏంటంటే మన అంతసేపు వరి మీద ఆధారపడిపోతున్నాం ఎక్కువ శాతం. సో దానికి ఆల్టర్నేటివ్ కమర్షియల్ క్రాప్స్ కూడా వేసుకే విధంగా వాళ్ళు కన్విన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ, దీంతో పాటు యూరియా ఫెర్టిలైజర్ సమస్య రాకుండా చేయాలి కేశవ్ గారు. ఎందుకంటే 2025లో ఆ కృత్రిమ కొరత మనం చూసాం, కొంత డిస్టర్బెన్స్ చూసాం. మనం ఆ డిస్టర్బెన్సెస్ 2026లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నాకు చెప్తుంది ఏంటంటే అక్కడ రైతు సేవా కేంద్రాల్లో ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఆ ఎకరానికి తగ్గట్టు ఎన్ని యూరియా బస్తాలు, ఎన్ని ఫెర్టిలైజర్ బస్తాలు అని ఫిక్స్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ రైతు సేవా కేంద్రంలో ఉంది. కానీ ప్రైవేట్ గా అమ్ముతున్నటువంటి ఎరువుల దుకాణంలో కానీ కోఆపరేటివ్ సొసైటీలో కానీ అక్కడ లేదు. లేకపోయేసరికి అక్కడ విచ్చలవిడిగా బస్తాలు తీసేసుకుంటున్నారు. దానివల్ల కృత్రిమ కొరత మళ్ళీ 2026లో వచ్చే అవకాశం ఉంది. సో అటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ అయితే కోకో గానీ, తోతాపురం మారు ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఈ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. దీన్ని ప్రతిపక్షాలు కూడా అవకాశం ఇవ్వకుండా, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ ప్రభుత్వం కాబట్టి దాని రియల్ టైమ్ లో వాటి యొక్క రేట్లు తెచ్చుకొని డిస్ప్లే డాష్ బోర్డ్ లో పెట్టి దాన్ని ఎప్పటికప్పుడు ఏ రకంగా చేయాలి, దానికి మార్కెట్ లో లేకపోతే ఇక్కడ ఉత్పత్తిని ముంబై పంపించాలా, ఢిల్లీకి పంపించాలా, కోల్కతా పంపించాలా, ఇలాగ ఒక క్వాలిటీని ఎఫోర్డ్ చేసి ఆ సమస్యలు రాకుండా చేయాలి. సో ఈ రకంగా అన్ని విధాలుగా ఇంకా అగ్రెసివ్ గా 2026లో పనిచేస్తే తప్పనిసరిగా 2029లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఏ రకంగా గుజరాత్ లో 5 సార్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిలో వైఫల్యం చెంది మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని మీరు ప్రతిపక్షం ప్రస్తావన తెచ్చారు. కాబట్టి వైసీపీ వాళ్ళు పూర్తిగా విమర్శలు చేస్తున్నారు. ఈ ఫెయిల్యూర్స్ ని, ముఖ్యంగా సూపర్ 6 ఫెయిల్యూర్స్ ని ప్రజల ముందరకు తీసుకెళ్తా ఉంటారు. దానికి సమాధానం ఏం చెప్తారు? వైసీపీ పార్టీ అండి అసత్యాలు, అపోహలు, అరాచకాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారండి. అసత్యాలు, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. నిన్న కాక మొన్న చూడండి, వాళ్ళ పేపర్లో పతాక శీర్షిలో రాష్ట్రంలో 38 మంది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకుందని చెప్పి అంటున్నారు. 38 మంది అంట. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని, ఆ పేర్లు మీరు పేపర్లో వేయగలరా? ఆ 38 పేర్లు రాయండి, పేపర్లు వేయండి. సో నేను నిన్న నుంచి సెర్చ్ చేశానండి, గూగుల్లోను, ఆర్టిఫిషియల్ జీపీటీలో సెర్చ్ చేశాను, అలాగే జీవోలు తీశాను. నాకు మాక్సిమం 14-15 వచ్చాయి అంతే, అందుకని ఎక్కువ రాలేదు. ఎక్కడ 38 ఎక్కడి నుంచి వచ్చేసాయండి? ఇది అబద్ధాలు కావా? అబద్ధాలు, అసత్యాలు. అలాగే అప్పు విషయంలో కూడా వాళ్ళ పేపర్లో చూడండి, డిసెంబర్ 30 తారీఖు సాయంత్రం 5:30కి వాళ్ళ సాక్షి.com లో చూస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఆ రోజు తీసుకున్న 4,000 కోట్లు కలిపి 2,77,000 కోట్లు అప్పులు చేశారని రాశారండి. కట్ చేస్తే డిసెంబర్ 31 తెల్లవారుజాము 4 గంటలకి సాక్షి.com లో చూడండి, వాళ్ళు ఏం రాశారంటే 2,93,000 కోట్లు అని రాశారు. అంటే 12 గంటలు తిరగకుండానే 16,000 కోట్లు అప్పులు పెంచేశారు. ఆ 2 ఫిగర్లు తప్పే, కానీ నేను చెప్తున్నాను వాళ్ళ దాంట్లోనే, వాళ్ళ అబద్ధాల్లోనే కన్సిస్టెన్సీ లేదు, వాళ్ళ చెప్పే అబద్ధాలలోనే కన్సిస్టెన్సీ లేదు. వాస్తవానికి 1,20,000 కోట్లు మాత్రమే చేశారు. వీళ్ళు చెప్తున్న ఫిగర్స్ తప్పు. సో నేనంటే స్థూలంగా అబద్ధాలు, అరాచకాలండి. ఈ రోజు వాళ్ళు ఓపెన్ గా ఎవరన్నా బర్త్డే సార్, మన పుట్టినరోజుకి ఎవరన్నా మనం ఏం చేస్తాం, నేనైతే పుట్టినరోజుకి ఏదైనా సేవా కార్యక్రమం చేస్తాను, రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి సేవా కార్యక్రమం చేస్తాం. ఇంక వేరే వాళ్ళు అయితే ఇప్పుడు హోటల్కి వెళ్తారు, లేకపోతే కేక్ కట్ చేసుకుంటారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు,
జనరల్ గా సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులో అండి ఓపెన్ గా జంతు బళ్ళు ఇచ్చి గర్భిణీ స్త్రీలను కొట్టి కత్తులు పట్టుకుని స్వైర్యం చేస్తుంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అది చేసే తప్పేంటి అంటున్నారు. తప్పేంటి, మా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతానంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఇలాగ అపోహలు సృష్టించడం, అబద్ధాలు చెప్పడం, అరాచకాలు చేసే విధంగా ఒక యువతను పాడు చేసే విధంగా వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా టోటల్ గా ఫెయిల్ అయింది. 11 స్థానాలతో ఫెయిల్ అయ్యారు, అసెంబ్లీకి రావట్లేదు. పైపెచ్చు రాష్ట్రంలో 2020 చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది. ఎందుకు పడిపోయింది తెలుసా? మీరు చూడండి, ఆయన సొంత యాత్రలో సింగయ్య అనే దళితుడిని ఆయన కారుకిని చనిపోతే కనీసం అయ్యో అని కూడా అనలేదు. ఆయన యాత్ర కారణంగా ఆయన కార్యకర్తలు సరిపోతున్నారు. ఎల్లేమో గంజాయి బ్యాచ్ ని పరామర్శిస్తున్నారు, పొగాకు దగ్గరికి వెళ్ళి పొగాకు తొక్కేస్తున్నారు, లేకపోతే మిర్చి దగ్గరికి వెళ్ళి మిర్చి తొక్కే బెయిల్ దొంగతనం చేస్తున్నారు. తోతాపూరి మామిడి దగ్గరికి వెళ్తే వాళ్ళే తీసుకొచ్చి రోడ్డు మీద పోసి ఎక్కిస్తున్నారు. సో ఈ రకమైన అరాచకాలు పైపెచ్చు రఫా చంపేస్తే తప్పేంటి అంటున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది, పార్టీ అధినేత అయ్యండి, ఈ రకమైనటువంటి అరాచకాలు సృష్టిస్తూ అపోహలు సృష్టిస్తూ అసత్యాలు చెప్తున్నారు. ప్రజలు గ్రహిస్తున్నారంటే ప్రజలు వైసీపీ పార్టీ నమ్మే ప్రసక్తి లేదు. మేము ఎన్డీఏ కూటమి పార్టీలు నిబద్ధతతో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకంగా పనిచేయచ్చో ఆ గత ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని ప్రజల్ని పోల్చి చూసుకుని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ రకంగా చేస్తున్నామని తప్పనిసరిగా మాకే అవకాశం ఉంది. ఏ రకంగా గుజరాత్ లో 5 సార్లు, మధ్యప్రదేశ్ లో 4 సార్లు, అలాగే రాజస్థాన్ లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏ రకంగా పదే ఎన్నుకుంటున్నారో సుపరిపాలన ద్వారా ఇక్కడ కూడా ఆ రకంగా సుపరిపాలన అందిస్తూ ప్రజల యొక్క ఆశీర్వాదం కోరుతాం. కేశవ్ గారు, థ్యాంక్ యూ. రవికిరణ్ గారు విశ్లేషణ అందించింది. ఇది ఆంధ్రప్రదేశ్లో 2025లో కూటమి ప్రభుత్వం అద్భుత విజయాల్ని సాధించింది. అవే ప్రాతిపదికగా 2026లో అనుకున్న దానికంటే మెరుగైనటువంటి పాలన అందిస్తాం, మరొకసారి అధికారాన్ని దక్కించుకోవడానికి కూడా కూటమి శాయశక్తిలా ప్రయత్నిస్తుందని చెప్పని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.